ఆవు పులి కథ. పల్లెటూరు జీవితం. ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు, తాటి చెట్లు. ఆ ఊర్లో సీతారాం అనే రైతు ఉండేవాడు. అతనికి ఎంతో ప్రియమైనది ఒక తెల్లటి ఆవు, గంగ. గంగ సాధారణ ఆవు కాదు. మృదువైన స్వభావం, నెమ్మదిగా నడక, అందరిపట్ల దయ ఇవన్నీ ఆమె లక్షణాలు. ప్రతిరోజూ ఉదయాన్నే గంగ పచ్చి గడ్డి తింటూ తన చిన్న దూడతో ఆడుకుంటూ ఉండేది. రైతు కుటుంబానికి పాలు ఇచ్చి పోషించేది. గ్రామంలోని పిల్లలకు ఆవు పాలు చేరేవి. గ్రామస్థులు, సీతారాం మీ ఆవు దేవత లాంటిది. దాని పాలు తియ్యగా ఉంటాయి. దాని మనసు మనుషుల కంటే మిన్న అనేవారు. అడవిలో ఆకలితో ఉన్న పులి. ఆ ఊరి పొలాల పక్కనే దట్టమైన అడవి. అక్కడ సింహదత్తు అనే పులి జీవించేది. ఆ పులి బలవంతుడు, దానిని చూసి అందరూ భయపడేవారు. కాని ఆ వారంలో అది వేట పట్టుకోలేదు. 3 రోజులు గడిచినా ఆహారం దొరకలేదు. పులి మనస్సులో 3 రోజుల నుంచి తిండే లేదు. ఈ రోజు ఏదైనా దొరకకపోతే నేను బలహీనమైపోతాను. ఏ జంతువు అయినా పట్టుకోవాలి. సాయంత్రం సూర్యాస్తమయం. గంగ అడవి అంచుకి పచ్చిగడ్డి కోసం వచ్చింది. దూడ మాత్రం పొలాల్లో ఆడుకుంటోంది. సింహదత్తు కళ్లల్లో వెలుగు మెరిసింది. పులి, ఆహా! ఆవు ఒంటరిగా ఉంది. బలహీనంగా ఉంది. ఇదే నా భోజనం. అది వంగి దూకడానికి సిద్ధమైంది. అప్పుడే గంగ తలెత్తి ప్రశాంతంగా చూసింది. భయపడకుండా పులితో మాట్లాడింది. గంగ, పులి అన్నా, నీకు ఆకలి వేసింది. నన్ను చంపి తినవచ్చు. కాని ఒక చిన్న అభ్యర్థన ఉంది. నా దూడ ఇప్పటివరకు పాలు తాగలేదు. అతడికి పాలు ఇచ్చి వెంటనే నీ దగ్గరికి వస్తాను. పులి ఆశ్చర్యపోయింది. పులి, అబ్బా! నా దగ్గర ప్రాణాలు పోగొట్టుకోబోతున్నావు, కాని నువ్వు పారిపోకుండా నాతో మాట్లాడుతున్నావా? ఎందుకు నమ్మాలి నిన్ను? నువ్వు తప్పక పారిపోతావు. గంగ దృఢంగా, నేను తల్లిని. తల్లి మాట పవిత్రం. నేను తప్పకుండా తిరిగి వస్తాను. పులి గంగ చుట్టూ తిరుగుతూ గమనించింది. పులి మనస్సులో, ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నది అబద్ధం చెబుతుందా? లేక నిజంగానే తన మాట నిలబెట్టుకుంటుందా? కాసేపు ఆలోచించి పులి అంగీకరించింది. పులి, సరే, వెళ్ళిరా. కాని నువ్వు తిరిగి రాకపోతే నీ గ్రామమంతా నా వేట అవుతుంది. గంగ, నాకు తెలుసు. నా వాగ్దానం నిలబెడతాను. గంగ పరుగెత్తుకుంటూ తన దూడ దగ్గరికి వచ్చింది. దూడ ఆకలిగా మెదులుతోంది. గంగ పాలు ఇచ్చింది. దూడ తోక ఊపుతూ సంతోషంగా తాగింది. కాని గంగ కన్నీళ్లతో దానిని ముద్దాడింది. గంగ మనస్సులో, ఇదే చివరిసారి నేను నిన్ను ముద్దాడుతున్నానేమో నా బిడ్డ. కాని తల్లి వాగ్దానం తప్పక నిలబడాలి. దూడ గంగ ముఖాన్ని నాకుతూ, అమ్మా, వెళ్ళొద్దు అని అంటుంది. రాత్రి అయింది. చంద్రుడు వెలుగుతున్నాడు. అడవి దారిలో గంగ నెమ్మదిగా నడుస్తోంది. ప్రతి శబ్దం భయంకరంగా అనిపించినా గంగ ధైర్యంగా ముందుకు వెళ్ళింది. జీవితం ప్రమాదంలో ఉందని తెలిసినా తన మాట నిలబెట్టుకోవడమే గంగ లక్ష్యం అని భావించింది. సింహదత్తు ఆశ్చర్యంతో చూశాడు. పులి, నువ్వు నిజంగానే తిరిగి వచ్చావా? ఎవరూ ఇలా చేయలేదు. ఎందుకు వచ్చావు? గంగ, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. నా దూడ ఆకలి తీరింది. ఇప్పుడు నేను సిద్ధం. పులి మనసు కంపించింది. దాని కళ్లలో కరుణ మెరిసింది. పులి మృదువుగా, గంగ, నీ నిజాయితీ, నీ ధైర్యం, నీ అమ్మతనం నా ఆకలి కంటే గొప్పవి. నేను నిన్ను చంపలేను. నువ్వు నీ దూడతో జీవించు. ఈ రోజునుంచి నీ గ్రామానికి ఎప్పుడూ హాని చేయను. గంగ ఆనందంతో, ధన్యవాదాలు పులి అన్నా. నువ్వు చూపిన దయ ఎప్పటికీ మర్చిపోను. గంగ తిరిగి రావడంతో తన బిడ్డ సంతోషంగా దగ్గరకు చేరింది.
రైతు ఆనందంతో దానిని ఆలింగనం చేసుకున్నాడు. గ్రామ పిల్లలు గంగ చుట్టూ ఆడుకున్నారు. రైతు కన్నీళ్లతో, గంగా, నువ్వు దేవతవు. మరణం నోట్లో నుండి తిరిగి వచ్చావు. గ్రామస్థులు దీపాలు వెలిగించి ఆవును గౌరవించారు. నీతి: ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, నిజాయితీ, వాగ్దానం నిలబెట్టుకోవడం అత్యంత శక్తివంతమైనవి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.